రాష్ట్రానికి మరో 3 రోజులు వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. పలు జిల్లాలకు అలర్ట్లు జారీ చేసింది ఐఎండీ. బంగాళాఖాతంలో 13న ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. అయితే అల్పపీడనం బలహీనపడి ఉపరితల ఆవర్తనంగా మారి రుతుపవన ద్రోణిలో విలీనమైంది. మరోవైపు వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. మనకి రానున్న 24 గంటల్లో తీవ్ర అల్పపీడనం ఏదైతే ఉందో ఒక వాయుగుండంగా కూడా ఇది ఇంటెన్సిటీ పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే సిస్టమ్ ఇంకా వెల్ ఆర్గనైజ్డ్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నందున ఈరోజు తెలంగాణ ప్రాంతం మీదకి ఆ టిల్ట్ ఉండటం వల్ల మనకు వర్షపాతం ఎక్కువగా ఉంది. రేపు నుంచి మనకి దక్షిణ జిల్లాలు, సెంట్రల్ జిల్లాల్లో విడిపి ఉండే అవకాశం ఉంది. కానీ కొంతమేరకు ఉత్తర జిల్లాల్లో దీని ప్రభావం ఉండి వచ్చే 24 గంటల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్నారు వాతావరణ శాఖ అధికారులు. జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. 19 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇష్యూ చేశారు. రాష్ట్రంలో 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తెలంగాణలో రాగల 24 గంటలు కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ మూల్గు, తూర్పు ఈశాన్య జిల్లాలు, ఉత్తర జిల్లాలు కొంత మేరకు వెస్టర్లీ ఫ్లో కూడా స్ట్రాంగ్గా ఉండటం వల్ల మనకు పశ్చిమ జిల్లాల్లో కూడా దీని ప్రభావం కనిపించే అవకాశం ఉంది. సో ఉదయం నుంచి కూడా చూసుకుంటే మనకి ఆల్రెడీ ఈ ఎకోస్ అవి కూడా రాడార్ పిక్చర్లో చూడటం జరిగింది. శాటిలైట్ పిక్చర్ కూడా ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంది. మూల్గు ఆ ప్రాంతాల్లోని ఆల్రెడీ రెడ్ వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది. మూల్గు, భద్రాద్రి, జయశంకర్, భూపాల్పల్లి, మహబూబాబాద్ ఏరియా ఈ ప్రాంతంలోని మంగళవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. నిర్మల్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వానలు పడే అవకాశం ఉండడంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో 2 రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.